నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్లో నూగు ముద్దలు చేసుకున్నామండి. మనం చేసే ఈ నూగు ముద్దలు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఇష్టం ఎందుకుండదండి. ఎవరైనా ఈ నూగు ముద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ నూగు ముద్దలు చేయడం పెద్దగా పని ఏం కాదండి. సింపుల్ గా ఎక్కువ పని లేకుండా ఈ నూగు ముద్దలు కరెక్ట్ కొలతలతో చేసి చూపిస్తానండి. ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నామండి. ఆ ప్లేట్ లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా ప్లేట్ కు బాగా పట్టించామండి. ఈ ప్లేట్ కు నెయ్యి ఎందుకు పట్టించినానో తర్వాత చెప్తానండి. ఈ ప్లేట్ ను ఒక పక్కకు పెట్టుకున్నాం. మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీల్ని పెట్టుకున్నామండి. బాండీలు కొంచెం వేడెక్కినాక 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకున్నామండి. బుడ్డపప్పులు చిన్న మంట పెట్టుకొని కలుపుకుంటా నిదానంగా పొట్టు సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బుడ్డపప్పులు బాగా ఫ్రై అయినాయి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదండి. ఫ్రై కాకుంటే పచ్చి పచ్చిగా ఉంటాయండి నూగు ముద్దలలో. ఈ బుడ్డపప్పులన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకున్నామండి. మళ్ళీ అదే బాండీలు పెట్టుకున్నామండి. ఆ బాండీల్లోకి ఒక కప్పు నిండా నూగులు వేసుకున్నామండి. నూగులను మాడిపోకుండా కలుపుకుంటా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి, చిటపటలాడేంత వరకు. మీకు ఇష్టం అయితే నూగులు ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే ఎండ పెడితే గినక ఎండలో 1 గంట 2 గంటలు ఎండబెట్టుకొని నూగులు 1 గంట 2 గంటలు నూగులు ఎండబెట్టుకుంటే సరిపోతాదండి. నేనైతే గినక నూగులను ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, నూగులు చిటపటలాడుతున్నాయి. ఈ నూగులన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకున్నామండి. ఒక గిన్నె పెట్టుకున్నామండి. ఆ గిన్నెలోకి ఒక కప్పు నిండా తుడుముకునే బెల్లం వేసుకున్నామండి. నేను చూపించే గ్లాస్ తో 1/2 గ్లాస్ కన్నా కొన్ని ఎక్కువ ఉండాయండి. ఆ వాటర్ వేసుకొని గంటె తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకున్నామండి. పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతాదండి. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. ఈ గిన్నెను స్టవ్ మీద నుంచి కిందకు దింపుకున్నామండి. మళ్ళీ వేరే ఒక బాండీలు పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదండి. ఆ బెల్లం నీళ్లు తీసుకొని ఒక జాలిగంట తీసుకొని బెల్లం నీళ్లను ఫిల్టర్ చేసుకున్నామండి. నేను తీసుకునే బెల్లము మంచి బెల్లమే అండి. ఎంతకైనా మంచిదని మీకు ఫిల్టర్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, బెల్లం వాటర్ ను గంటె తీసుకొని కలుపుకుంటా చిన్న మంట పెట్టుకొని ఉడికించుకున్నామండి. మనం పెద్ద మంట పెట్టుకొని ఉడికించుకుంటే పాకము తొందరగా ముదిరిపోతాదండి. మనం చిన్నగా పెట్టుకొని ఉడికించుకుంటే నిదానంగా పాకం అవుతాదండి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. మనం నెయ్యి ఎందుకు వేసుకుంటున్నామంటే నూగు ముద్దలు చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా నూగు ముద్దలు బాగా చేయొచ్చండి. అందుకే నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ గంటె తీసుకొని బాగా కలుపుదామండి. కలుపుకుంటా పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్నామండి. ఒక ప్లేట్ లో కొన్ని నీళ్లు పోసుకొని పాకం తీసుకొని ప్లేట్లు వేసుకున్నామండి. చూడండి, పాకం ఇంకా రాలేదు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ గంటె తీసుకొని కొంచెం తీసుకొని వాటర్లు వేసుకొని చూసుకున్నామండి. చూడండి, పాకము లేత పాకం వచ్చేసింది. మరి ముదురు గంట అయినా ముద్దలు చేయనికి తొందరగా ఆరిపోతాదండి. ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉందండి. పాకం రెడీ అయింది. ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాం. యాలకుల పొడి వేసుకుంటే ఈ నువ్వు ముద్దలు తినేటప్పుడు మంచి టేస్ట్ వచ్చాదండి. మనం ముందే బుడ్డపప్పులు ఫ్రై చేసుకున్నాం కదండి. బుడ్డపప్పుల మీద పొట్టు తీసి ఒక పప్పును 2 ఉడకలు చేసుకున్నానండి. నేను ఆ బుడ్డపప్పులు వేసుకున్నామండి. బుడ్డపప్పులు ఎందుకు వేస్తున్నానని మీకు డౌట్ రావచ్చండి. మనం నువ్వు ముద్దలు తినేటప్పుడు అక్కడక్కడ పంట కింద బుడ్డపప్పులు పడితే మంచి టేస్ట్ వచ్చాదని నేను బుడ్డపప్పులు వేసినానండి. ఫ్రై చేసిన నువ్వులు ఉన్నాయి కదండి, ఆ నువ్వులు కూడా వేసుకొని పాకంలో కలిచేటట్టుగా నిదానంగా అడుగు నుంచి బాగా కలుపుదామండి. ఇప్పుడు పాకాన్ని బాగా కలిపినానండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నాం. మనం ముందే నెయ్యి పట్టించుకొని ప్లేట్ పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ప్లేట్ లో పాకం అంతా వేసుకున్నామండి. కొంచెం సల్లగా చేసుకున్నామండి. మరి సల్లగా కావాల్సిన అవసరం లేదు. మనకు చేతికి పట్టుకుంటే కొంచెం వేడిగంటే సరిపోతాదండి. ఇప్పుడు కొంచెం తీసుకొని చేతో రౌండ్గా నూగు ముద్దలు ఒత్తుకున్నామండి. ఈ నూగు ముద్దలు చేయడం కొంచెం కష్టమే అండి. చేసేటప్పుడు చేతులు కాలుతాయండి. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నామండి. మనకు చేయి కాలకుండా నూగు ముద్దలు చేసేటప్పుడు వాటర్ లో చేయొద్దుకొని నూగు ముద్దలు చేసుకోవాలండి. వాటర్ లో చేయొద్దుకొని నూగు ముద్దలు చేసుకుంటున్నాం కదా అని మీకు డౌట్ రావచ్చండి. ఏం చెడిపోవండి నూగు ముద్దలు. నూగు ముద్దలని చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతాదండి.
చాలా బాగుంటాయండి నూగు ముద్దలు. మన టేస్టీ నూగు ముద్దలు రెడీ అయినాయండి. ఈ నూగు ముద్దలన్నీ ఒక బాక్సులు వేసుకొని మూత పెట్టుకున్నామండి. మన ఇంట్లో పిల్లలు ఉంటే గిన స్కూల్ నుండి వచ్చిన తర్వాత రోజుకొక నూగు ముద్ద ఇచ్చే పిల్లలు నూగు ముద్ద తినుకుంటా ఎంజాయ్ చేస్తారండి. నూగు ముద్ద కట్ చేసి చూపించడం ఈ వీడియోలో మిస్ అయిందండి. మీకోసం మళ్ళీ నూగు ముద్దలు చేసి చూపిస్తానండి. అంతేనండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.